కావాలనే కొంతమంది విమర్శిస్తా ఉన్నారు ఏందంటే ఎట్లాగో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే కాబట్టి రాజయ్యని బీజేపీలోకి పంపించారు అన్న వాదన గూడా వస్తా ఉంది. కాదయా బీజేపీకి ఏం అక్కరన్నారు వీళ్ళు. హ్మ్. వీళ్ళు ఎంత వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి పూసయింది, కొంగలు దొక్కిన మడుగైంది. అది కొంగలు దొక్కిన మడుగైంది. కుక్కలు చంపిన విస్తరాకయింది ఆ పార్టీ. 18 ఏళ్ల నుంచి 32 ఉన్న యువకుడు నీ పార్టీలో ఉన్నాడా ఎవడన్నా? ఆనాడు మనకు ఉద్యమ కాలంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ళోడు మన పార్టీలో ఉండే కదా! వాడు ఏడి? 18 ఏళ్ళోడు 45 ఏళ్ళు అయిండే. హ్మ్. ఆనాడు 30 ఏళ్ళు ఉన్నోడు ఇవాళ 60 ఏళ్ళు అయిండే. ఒకనికి కాలు వంకర పోయింది, ఒకరికి కన్ను వంకర పోయింది, ఒకరికి పక్షవాతం వచ్చింది, ఒకరికి భార్య చచ్చిపోయింది, ఒకరికి కొడుకు నౌకర్లేదు, ఇంకో కొడుకు పిచ్చోడయిండు. నానా యాగ అవుతాను కదా, కళ్ళకు నీళ్లు వస్తాయి కదా వాళ్ళు గుర్తుకొస్తే. హ్మ్. హ్మ్. వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉద్యమకారులు ఉన్నారా నీ పార్టీలో? చెప్పు. మళ్ళీ కొట్టినోళ్ళు ఉన్నారా? మళ్ళీ తిట్టినోళ్ళు ఉన్నారా? నీ చుట్టూ ఎవరున్నారు? ఉద్యమకారులు ఒక్కడని ఉండాలి కదా. హ్మ్. ఉద్యమకారులు ఎవరున్నారు?